హాయ్ ఫ్రెండ్స్, చతురం మలయాళం తెలుగు డబ్బింగ్ సినిమా చైనా ప్లేలో ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఓ పెద్ద ధనవంతుడు సెలీనా అనే అమ్మాయిని వయసులో చాలా వ్యత్యాసం ఉన్నా సరే పెళ్లి చేసుకొని తీసుకొచ్చి తన ఫామ్ హౌస్లో ఉంచి చిత్ర విచిత్రంగా హింసలు పెడుతూ ఉంటాడు, దారుణంగా కొడుతూ ఉంటాడు, సెక్సువల్గా కూడా హింసిస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా చిన్న ప్రమాదం జరిగి ఆ ధనవంతుడు మంచానికి పరిమితం అవుతాడు. అతనికి సాయం చేయడం కోసం వచ్చిన హెల్పర్తో సెలీనా ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత అడ్డంగా ఉన్న మొగుడిని వదిలించుకోవడం కోసం బాయ్ ఫ్రెండ్తో కలిసి ఏం చేసింది అన్నదే కథ. కథ పెద్దగా కొత్తదేం కాదు, రొటీన్ కథే. అయితే ముగింపు మనం ఎక్స్పెక్ట్ చేయింది జరుగుతుంది. అదే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. అక్కడక్కడ రొమాంటిక్ సన్నివేశాలు, హింసాత్మక సన్నివేశాలు ఉంటాయి. ఆడవాళ్ళని దారుణంగా కొట్టడం, ఇష్టం లేకుండా వాళ్ళతో శృంగారంలో పాల్గొనడం, ఇటువంటి సన్నివేశాలు ఉంటాయి. స్వాసిక అక్కడక్కడ ఎక్స్పోజింగ్ కూడా చేసింది. ఇక సాయం చేయడానికి వచ్చిన కుర్రాడి పాత్రలో రోషన్ మ్యాథ్యూ బాగా చేశాడు. ఇజ్రాయెల్ వెళ్లాలనే లక్ష్యాన్ని పక్కన పెట్టి సెలీనా ట్రాప్లో ఇరుక్కుపోతాడు. రోషన్ మ్యాథ్యూ పాత్ర, అతను నటించిన విధానం కూడా రొటీన్గా అనిపిస్తాయి, కొత్తగా ఏమి ఉండదు. అతని లవర్ చేచి పాత్ర కూడా బాగానే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఎంత కావాలో అంతా చేశాయి. అయితే క్లైమాక్స్లో మాత్రం మనం ఊహించని ట్విస్ట్ వస్తుంది. శాడిస్ట్ భర్త పాత్రలో ఎలాన్ షెర్లీ లోపెజ్ చాలా బాగా చేశాడు. మనకు కూడా వాడిని 4 తనాలనిపిస్తుంది. అతని తమ్ముడు పాత్రలో జాఫర్ ఇడుక్కి ఓకే అనిపిస్తాడు, తక్కువ సీన్లు ఉన్నాయి. ఇక పని మనిషి పాత్రలో గీతి బాగా చేసింది. పర్వాలేదు అనిపించే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. కాకపోతే కొంచెం హింస, శృంగార సన్నివేశాలు ఉండడం వల్ల పిల్లలతో ఈ సినిమాని మాత్రం చూడకండి. సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మనం ఊహించింది జరుగుతుంది. దర్శకుడు స్క్రీన్ ప్లేని బాగానే రాసుకున్నాడు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు అనవసరంగా ల్యాగ్లో ఉన్నట్లు, సాగదీసినట్లు అనిపిస్తుంది. మలయాళ సినిమాల్లో ఉండే రొటీన్ కంప్లైంట్ ఇది. అయినా పర్వాలేదు, స్వాసిక కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి? నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?